యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ హస్తము చాపండి తండ్రి, నీ వెలుగుతో నింపమని. అయా, అనేకులు ప్రార్థన అవసరం ఎదురు చూస్తుండగా వారిని మీరు తాకమని, విడిపించమని, స్వస్థపరచమని. అయా, ఈ లైవ్ ద్వారా తండ్రి వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు మీరు చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొద్ది నిమిషంలో దేవుని మాటలు విందాం. తర్వాత ఒక యాడ్ కూడా చూద్దాం. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఒక టీవీలో యాడ్ చూద్దాం. తర్వాత వాక్యాన్ని విందాం. దేవుడు తను ఎంతగానో మన పట్ల గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. దేని ద్వారా అంటే విశ్వాసము ద్వారా. చూడండి, బైబిల్లో చూస్తే, బైబిల్ చదివితే నీకేమొస్తుందంటే గొప్ప విశ్వాసం నీకు వస్తుంది. అందుకే యేసుప్రభువు ఒక మాట చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు కార్యములు చేస్తాడు. కాబట్టి విశ్వాసము ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. కాబట్టి ముందు మనం పొందుకోవాల్సింది విశ్వాసాన్ని పొందుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి విశ్వాసము, ఎందుకంటే అది సమస్త కార్యములను చేయడానికి, అలాగే నీకు రక్షణ ఇవ్వడానికి, అలాగే పరలోక రాజ్యం నడిపించడానికే దేవుడు మనకి గొప్ప విశ్వాసాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మనం యాడ్ చూద్దాం. దేవుడు అనేక మంది నేను ప్రార్థన చేయగా దేవుడు విడిపించేటువంటి యాడ్ చూద్దాం. దయచేసి ఆ వీడియో ప్లే చేయండి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఆ వీడియో ప్లే చేసిన తర్వాత మనం కొద్ది నిమిషాలు వాక్యం విందాం. దేవుడు ఎంత గొప్ప కార్యములు మన మధ్య చేస్తాడో చూసి మనం ముందుకెళ్దాం. హల్లెలూయా. స్తోత్రం. వీడియో హల్లెలూయా. స్తోత్రం. వీడియో ప్లే చేయాలి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అయితే దేవుడు తన కృప మనకిచ్చి ఉన్నాడు. ఈరోజు ఎంతమంది సమస్యలతో నలిగిపోతున్నారో, వ్యాధులతో పట్టుబడి ఉన్నారో, నయం కాని రోగాలతో బాధపడుతున్నారో, ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచు. దేవుడు గొప్ప కార్యములు ఈరోజు లైవ్లో చేయబోతున్నాడు. నేను ఆశిస్తున్నాను, విశ్వాసం ఉంచుతున్నాను. ఈరోజు మీరు కూడా విశ్వాసం ఉంచండి. ఈ లైవ్లోనే దేవుడు అద్భుత రీతిగా పనిచేయబోతున్నాడు. దేవుడు ఆయన విశ్వాసం ఉంచి వారికి తన ఆత్మను అనగా పరిశుద్ధాత్మను మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ ఆత్మ ద్వారా ఈ కార్యాలు జరగబోతాయి. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఈరోజు దయచేసి మీరు కాల్ చేయండి. కేవలం ఈ లైవ్లో మాత్రమే కాదు కాల్ చేయాల్సింది. తర్వాత మీరు ఎప్పుడు కాల్ చేసినా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే ఈరోజు చూస్తే ముఖ్యంగా దేవుడు ఏ ఏ కార్యములు మన మధ్య చేయబోతున్నాడో, ఏ ఏ కార్యాలు మన మధ్య చేస్తాడు, మనము విశ్వాసంతో చూద్దాం. ఎందుకంటే విశ్వాసము ద్వారానే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. విశ్వాసం లేకుండా ఇది సాధ్యం కాదు. సో విశ్వాసము పెట్టుకోండి. ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఈరోజు దర్శించబోతున్నాడు. అది ఏ బలహీనత అయినా పరిశుద్ధాత్మ శక్తి. చూడండి, అపోస్తుల కార్యంలో చూస్తే, అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు, ఇచ్చేయండి, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. చూద్దాం, వీడియో ప్లే చూద్దాం ఒక్కసారి. ముందే వేసాం సార్. Holy Ghost, fire in the name of Jesus. Fire, fire. Mighty name of Jesus Christ. Go. Fill with the power of the Holy Ghost. Fire! Fire!
హల్లెలూయా హల్లెలూయా ఓ యేసు నామమున పో హల్లెలూయా మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నామము నన్నే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కావున ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. చూద్దాం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చుచున్నప్పుడు మీరు శక్తి నొందెదరు. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నీకు ఇచ్చేది ఏంటిదంటే తన ఆత్మనిచ్చి తన ఆత్మ యొక్క శక్తిని నీలో నింపుతాడు. ఆ శక్తి ద్వారా గొప్ప కార్యాలు మనం చేయడం జరుగుతుంది. కాబట్టి మనము ఆ శక్తి గల కార్యాలు చూద్దాం. ఈరోజు విశ్వాసం ఉంచు, దేవుడు గొప్ప కార్యాలు నీ వద్ద జరిగిస్తాడు. చూద్దాం దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పవో. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి మీరు విశ్వాసముతో మీరు లైన్ కలిసినా కలవకపోయినా ఈ శక్తి నిన్ను తాకుతుంది, నిన్ను విడిపిస్తుంది. చూడండి, బైబిల్ ఒక మాట ఉంది, ఎక్కడ 2-3 కూడి నా నామను ప్రార్థన చేస్తారు వారి మధ్య నేను ఉంటానన్నాడు దేవుడు. ఈ లైవ్లో నువ్వు చూస్తున్నావు కదా, ఖచ్చితంగా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కార్యం నీ కొరకే చేస్తున్నాడు, నేను నమ్ముతున్నాను. తప్పక నీ కొరకే కార్యం చేస్తాడు. నువ్వు ఏ సమస్యలో నలిగిపోతున్నా సరే విశ్వాసముని వదలకు, గట్టిగా పట్టుకో. విశ్వాసము కావాలంటే ఆయన మాట వినాలి. యేసుప్రభువారు చెప్పే మాటలు వింటే విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ద్వారా నువ్వు అన్నిటినీ జయిస్తావు. వ్యాధిని జయిస్తావు, సమస్యలను జయిస్తావు, ప్రతి దాన్ని జయించి నిలబడతావు. అందుకే యేసుప్రభువారు ఒక మాట చెప్పారు, నేను ఈ లోకాన్ని జయించాను. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని యేసుప్రభువారు మరణమును జయించాడు. హల్లెలూయా. మనందరి కొరకు ప్రాణం పెట్టి తన రక్తం కార్చి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో చూడండి, ఎంత ప్రేమగించాడు, ఎంత ప్రేమను చూపాడో చూడండి. ఈ లోకంలో ద్వేషం ఉంది, ఈ లోకంలో స్వార్థం ఉంది, అసూయ ఉంది, ఈర్ష్య ఉన్నది. కానీ యేసుప్రభువారు ఈ లోకం ఉన్నప్పటికీ కూడా ఆయన మనందరి పట్ల తన ప్రేమను చూపించి మనకు గొప్ప రక్షణ ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కొత్తగా వింటుంటే యేసుప్రభు నమ్ము, నీకు రక్షణ వస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. మరి వరంగల్ నాకు హెచ్ఐవి వచ్చింది. నాకు మొన్న గుండె వీక్ ఉన్నదయ్యా. కొంచెం మీరు 6 నెలల బట్టి రక్తం ఎక్కిన కొంచెం మంచిగా ఉంటలేనయ్యా, కొంచెం ప్రార్థన చేయరయ్యా. కళ్ళు మూసుకోండమ్మా, ప్రార్థన చేస్తాం. అనురాధ. ఓకే. యేసు నామములో పరిశుద్ధాత్ముడా, ఈ లైవ్ ద్వారా తండ్రి నీ కార్యాలు మేము వినినట్లు చూచినట్లు విశ్వాసం నందునట్లు తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినట్లు, నీ నామం కీర్తి కలిగినట్లు తండ్రి ఇప్పుడు అనురాధన మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను. టచ్ ద హోలీ స్పిరిట్, టచ్ ద హోలీ స్పిరిట్. గొప్ప వెలుగు ఆ మీద ఉదయింపచే నాయన. ఆ చీకటి ప్రభావం, ఆ రోగమును యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నాను. స్టాప్ రైట్ నౌ దట్ డిసీజ్. ఆ దేహం నుంచి ఆ వ్యాధి వెళ్ళిపోనట్లు యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. విశ్వాసం ఉంచు, ఆ రోగం నీలో పని చెయ్యదు, ఆ వ్యాధి నిన్ను పని చెయ్యదు. ఓకేనా? దేవుని యందు విశ్వాసం ఉంచు, అది నేనేం చేయదు. చివరిలో నేను ప్రార్థన చేస్తాను, కొబ్బరి నూనె చేయి పెట్టుకొని తల మీద పోసుకోండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. దేవుడు మన మధ్య ఉన్నాడు, ఆయన శక్తి మన మధ్య కనబరచబోతుంది. సో లైవ్లో ఎవరైనా సరే చూస్తున్నా సరే దేవుడు నేనే తాకబోతున్నాడు. హలో, వందనాలు. చెప్పండి మీ సమస్య చెప్పండి, ప్రార్థన చేస్తాను. కరుణాకర్ గారు చెప్పండి. కుడికాలు సరే, నొప్పులు ఉన్నాయి బాగా. కళ్ళు మూసుకోండి. దేవుడు నీ పట్ల ఒక కార్యం చేయలాగున ఇన్స్టెంట్గా దేవుడు కార్యం చేస్తాడు. నమ్ముతావా? కళ్ళు మూసుకోండి. ఏ ఊరండి మీది? వరంగల్. కళ్ళు మూసుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్,
ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయా నీ ఆత్మశక్తి కరుణాకర్కి అనుగ్రహించు. స్టాప్ ద సిక్నెస్, స్టాప్ దట్ వీక్నెస్, స్టాప్ దట్ స్పిరిట్ ఆఫ్ ప్యారలైజ్. లీవ్ దిస్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నరములు, చేతులు, కాళ్ళు నొప్పులన్నిటి నుంచి విడుదల ప్రకటిస్తున్నానయ్యా. బిడ్డకు విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. ఎదిగో తండ్రి, నీ ఆత్మశక్తి నేను చూస్తున్నాను, నీ ఆత్మ కార్యం నేను చూస్తున్నాను. ఇప్పుడే ఆ బిడ్డ మీద శాపము, పాపము, రోగము యేసు నామములో కొట్టివేయబడును గాక. స్టాప్. ఆ కరుణాకర్ గారు ఒకసారి బాగా నొప్పి దగ్గర ఉన్నటువంటి చేయి పెట్టుకోండి. దేవుడు నిన్ను తాకబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, హోలీ గోస్ట్, హోలీ గోస్ట్. రిలీజ్ హిమ్. అయ్యా నీవు పొందిన గాలిలో స్వస్థ. ఆ చెయ్యి పనిచేయాలి, ఆ కాలు పనిచేయాలి తండ్రి. నీ జీవాన్ని రిలీజ్ చేస్తున్నాను. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లాడయ్యా, ప్రైజ్ లాడయ్యా. దేవునికి స్తోత్రం. హలో, ప్రైజ్ లాడండి, చెప్పండి మీరు సమస్య. చెప్పండి అమ్మా. ప్రైజ్ లాడ్. వందనాలమ్మా, చెప్పండి. ఓకే, సరే సరే. చెయ్యి అట్లా అట్లా కళ్ళు మూసుకోండి. దేవుడు తాకబోతున్నాడు, దేవుడు నేను తాకబోతున్నాడు. నీ పేరేం పేరమ్మా? మాణిక్యం. ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు? కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకబోతున్నాడు. హోలీ స్పిరిట్, ఫాదర్, I pray in the name of Jesus. I pray in the name of Jesus. ఆ చెయ్యి నొప్పిని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. స్టాప్ దట్ పవర్. ఐ రిలీజ్ లైఫ్ ఇన్ హర్ హ్యాండ్. జీవాన్ని రిలీజ్ చేస్తున్నాను ప్రభా, జీవాన్ని రిలీజ్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మడా తాకండి. పరిశుద్ధాత్మడా టచ్ హర్ బాడీ, టచ్ హర్ బాడీ, టచ్ హర్ హ్యాండ్, టచ్ హర్ హ్యాండ్. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. అమ్మ ఒక్కసారి చెయ్యట్టు కదిలించండి. దేవుని హస్తం నిన్ను తాకుతుంది, దేవుని హస్తం నిన్ను తాకుతుంది, దేవుని హస్తం నిన్ను తాకుతుంది. లైవ్లోనే దేవుని నీతో పనిచేయబోతున్నాడు. ఆ చెయ్యి నొప్పి సరళిపోతుంది. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అయ్యా ఆ చెయ్యిలో జీవము, నీ ప్రభావము పనిచేయనట్లు వేడుకుంటున్నాను. అమ్మా ప్రైజ్ లాడమ్మా. చెయ్యి నొప్పి వస్తుందా? అమ్మా ఫాదర్, ఇప్పుడు చూడండి. ఫాదర్, స్టాప్ దట్ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వి స్టాప్ దట్ పెయిన్. అవుట్ దట్ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Out that pain in the name of Jesus. 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 అమ్మా ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరీక్షించండి. ఇప్పుడు ఒకసారి ఒకసారి చెప్పండి. యేసయ్యా నా నొప్పి అంతటిని తీసివేయండి, నీ కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మెల్లగా అటు ఇటు చేయి ఊపండి అమ్మా. దేవుడు గొప్ప కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అయ్యా నీ ప్రభావం ఇప్పుడే తండ్రి ఆ బిడ్డలోనికి, నీ ప్రభావం ఇప్పుడే ఆ బిడ్డలోనికి దయచేయమని వేడుకుంటున్నాం. మెల్లగా కదల్చండి అమ్మా, మెల్లగా. యేసు నీకు వందనాలు. అట్లే కదల్చండి మెల్లగా, తగ్గిపోతుంది. విశ్వాసం గొప్పది, ప్రార్థన గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ప్రతి అపవాది పెట్టిన ముళ్ళు యేసు నామములో విరగొడుతున్నాను. అయ్యా బిడ్డ మీద నీ కృప చూపండి. ఇప్పుడు ఆ నొప్పి నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. గో అండ్ డిసపియర్. యూ పెయిన్ స్టాప్, స్టాప్ రైట్ నౌ. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. ఆమేన్. మెల్ల కదల్చన్న మాట ఇటు. హల్లెలూయా. మెల్లగా చెక్ చేయండి. హల్లెలూయా. ఎట్లా ఉన్నది? మెల్లగా ఊపండి, స్పీడ్గా ఊపండి.
హల్లెలూయా స్తోత్రం. పరిశుద్ధాత్మడా చివరిలో ప్రార్థన చేస్తే ఆ ప్రేరాలు రుద్దండి. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. యేసు నీకు వందనాలయ్యా. చూడండి ఎంత బలహీనతో బాధపడుతున్న దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. మాది ప్రకాశం జిల్లా. చెప్పండి అయ్యా. నాకు 2018లో స్టెంట్ వేశారు గుండెకి. చెప్పండి, సమస్య చెప్పండి ఫాస్ట్గా. ఎడం పక్క నొప్పిగా ఉంటుంది సార్. చేయి పెట్టుకోండి, ప్రార్థన చేయబోతుంది. మీ పేరు ఏం పేరయ్యా? సరే, కళ్ళు మూసుకోండి. యేసు నామములో హోలీ గోస్ట్ అయ్యా స్వస్థపరచువాడా యెహోవా రాఫా, ఇదిగో ఆ నొప్పిని యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి బిడ్డను ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అయ్యా, ప్రైజ్ లార్డ్. ఒకసారి చేయి పరీక్షించుకో, ఎక్కడ నొప్పి వస్తుందో ఒకసారి పరీక్షించు. హల్లెలూయా. దేవుడి కోపకార్యం చేయబోతున్నాడు. హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి అమ్మా. అంటే నాకు టీవీలో చూసి చేస్తున్నా నేను ఒంట్లో బాగోట్లేదు, కొంచెం నొప్పులు, చేతి నొప్పులు, తర్వాత కొన్ని సమస్యలు ఉన్నాను, అంటే రుణ బాధల్లో ఉన్నాను. మనకు 3 రూపాయలు వాళ్ళ మధ్య. కళ్ళు మూసుకోండి. ఏ ఊరమ్మా మీది? మాది వైజాగ్. సరే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు నేను తాకుచున్నాడు. హోలీ గోస్ట్, హోలీ గోస్ట్, హోలీ గోస్ట్. దేవుని నొప్పులన్నీ తీసేయబోతున్నాడు. హాలేరు. ఒక చేయి పైకెత్తి, యేసయ్యా నన్ను విడిపించను. యేసు నిన్ను తాకబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. నీ కృప కలుగునుగాక. స్టాప్ ఎవ్రీ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అవుట్ ఎవ్రీ పెయిన్ ఇన్ ద నేమ్. నడవండమ్మ ఒకసారి. అవుట్ ఎవ్రీ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ హోలీ గోస్ట్, హోలీ గోస్ట్. అప్పుల నుంచి విడిపించాయి, ఆ చీకటి నుంచి విడిపించు. నీ శక్తితో తాకు నాయన. ప్రతి నరమును, ప్రతి కాలు, ప్రతి నొప్పి నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒకసారి నడిచి చూడమ్మా, యేసయ్యా నడిచి చూడు. హల్లెలూయా. నడవండి, అటు ఇటు నడవండి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ. హల్లెలూయా. హోలీ గోస్ట్, హోలీ గోస్ట్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సరే, తిరిగి ఫోన్ చేసి చెప్పండమ్మా తర్వాత ఎట్లుందో. హలో, ప్రైజ్ లార్డ్, చెప్పండమ్మా. నాకు వెన్ను అరిగిపోయింది, వెన్నుపూసలు 2. అదొకటి గ్యాస్ బాగా కొంచెమంటన్నా. నీ పేరమ్మా? సుజాత. కళ్ళు మూసుకోండి. యేసు నామములో వెన్నుపూసల్లో జీవము తండ్రి, నీ శక్తి, నీ ప్రభావం బిడ్డ మీద కుమ్మరించమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను. లార్డ్, టచ్ హర్ బోన్స్, టచ్ హర్ బ్యాక్ బోన్, టచ్ హర్ బ్యాక్ బోన్. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. అండి, కొంచెం పెద్దపట్టి నుంచి మాట్లాడుతాం, మచిలీపట్నం నుంచి. చెప్పండి. కొంచెం హెల్త్ బాగుంటలేదు, అన్నం మరుగుదల, ఆకలేయట్లేదు. సరే, ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీ గాయపడిన హస్తం బిడ్డ మీద ఉంచండి, విడిపించండి. నీ శక్తితో నింపండి. ప్రతి బలహీనత నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. పాప రామరాజు చేయించుకున్నారు, కాలు చేతులు రాలేదు అయ్యారు. హలో, హలో, హలో. సరే, మీరు ఫోన్ చేసేవాళ్ళు దయచేసి మీ టీవీ సౌండ్ని మ్యూట్ పెట్టండి. మ్యూట్ పెట్టిన తర్వాత మీరు కాల్ చేయండి. హల్లెలూయా, స్తోత్రం. దేవుడు విశ్వాసం వచ్చిన వారి ఎడల గొప్ప కార్యం చేసేటువంటి దేవుడు. అందుకే ప్రభువుని యేసుక్రీస్తు నామమందు మాత్రమే విశ్వాసం ఉంచండి, మరి దేని యందు విశ్వాసం ఉంచండి. ఇది తగ్గుతుందా, తగ్గదా,
ఇది పోవటం లేదే అనుకోవద్దు, ఖచ్చితంగా పోతుంది. హలో, హలో, ప్రైజ్ రాడమ్మా, చెప్పండి ప్రైజ్ రాడ్. చెప్పండి అమ్మా. నా కాలు ఆపరేషన్ చేసుకున్నాను, నడు ఆపరేషన్. ఆ, అది నొప్పి తగ్గలేదయ్యా. నీ పేరేం పేరమ్మా? నా పేరు కాసిమా. ఈ తల తిరుగుతుంది, చెవులు ఏం బాగా. ఏం నొప్పి ఉందమ్మా నీకు? ఏం నొప్పి ఉంది? ఏం బలహీనత ఉన్నది? ఆ, చెప్పండి. టీవీ సౌండ్ పెట్టారు మీరు. సరే సరే చెప్పండి, త్వరగా చెప్పండి. మీ ఏం నొప్పి? నడుము నొప్పి అమ్మా? ఏంటండి? మీ ప్రాబ్లం చెప్పండి. నా పేరు కాసిమా అండి. మీరు టీవీ సౌండ్ పెట్టారు, ఎక్కువ టీవీ సౌండ్ పెట్టారు. టీవీ సౌండ్ తగ్గించాలి. టీవీ సౌండ్ తగ్గించాలి, తగ్గిస్తేనే మీ వాయిస్ వినిపిస్తుంది. చెప్పండి తగ్గిస్తాను. చెప్పండి అమ్మా. ఇంకా వస్తుంది, నాకు వినిపిస్తుంది ఇంకా. చెప్పండి. మా పేరు కాసిమా అండి, మా తెచ్చుకోను, పల్నాడు జిల్లా. సరే చెప్పండి మీ సమస్య, మీకు ఏం ప్రాబ్లం ఉంది? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. నా కాలు ఆపరేషన్ చేస్తున్నాను, నడుము ఆపరేషన్. అది నొప్పిగా ఉంది, 7 నెలల అయినా తగ్గలేదండి. సరే చేయి పెట్టుకోండి, చేయి పెట్టుకోండి ఒక్కసారి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతున్నాడు, నడు మీద చేయి పెట్టుకోండి. తల కూడా అండి. సరే సరే, అన్నీ సరే, మీ చేయి పెట్టుకోండి. దేవుడు నిన్ను తాకుతున్నాడు. కాంతమ్మ గారా? కళ్ళు మూసుకొని చేయి పెట్టుకోండి. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను తాకుతుంది. విజిట్ ద హోలీ స్పిరిట్. అయ్యా పరిశుద్ధాత్ముడా, ఇప్పుడు ఆ బిడ్డను మీరు తాకండి తండ్రి. ఆ నడుము నొప్పి, తగ్గని నడుము నొప్పి యేసు నామములో, యేసు నామములో, యేసు నామం అంటుండగా నా నొప్పి పోతుంది. చూడండి అమ్మా, నొప్పి ఉందా? ఇప్పుడు చూడు, నొప్పి ఉందా? చూడండి, ఇప్పుడు చూడండి, పరీక్షించండి, నొప్పి ఒత్తుకొని చూడండి. యేసు నామం అనగానే అది పోతున్నట్టు నాకు దేవుడు చూపిస్తున్నాడు. కాలు కాదు, నడుము నేను చెప్పేది. నీకు వినిపిస్తలేదు, నేను చెప్పేది వినిపిస్తుందమ్మా? నీ నడునొప్పి అన్నావు కదా, నడునొప్పి ఉందా ఇప్పుడు? అదే చేయి పెట్టుకోండి అక్కడ. చేయి పెట్టుకున్నారా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ we release her that pain. we release her that pain. నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు ఆమెలో నుంచి ఇప్పుడే వెళ్ళిపోనట్లు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. అమ్మా ఒకసారి నడవండి మెల్లగా. చూడండి అపవాది ఏం చేస్తారంటే, ప్రార్థన చేసినప్పుడు ఒక ట్రాన్స్లో నీకు పోయినట్టు అనిపించదు, ఖచ్చితంగా పోయింది అది. చూడండి. హల్లెలూయా. హలో, నడిచి చూడమ్మా ఒకసారి. కాలు నొప్పి వస్తుందా? నడుము నొప్పి వస్తుందా? కొంచెం నడవండి మెల్లగా. ఆపరేషన్ ప్రాంతంలో పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. జీవాన్ని రిలీజ్ చేస్తున్నానయ్యా. తగ్గని ఆ నొప్పిని విరగొడుతున్నాను యేసునామములో, యేసునామములో, యేసునామములో విరగొడుతున్నాము తండ్రి. ఆమెన్. హలో అమ్మా, నడుస్తున్నారా? ఒకసారి మళ్ళీ నొప్పి చూడండి ఒకసారి. నడవండి. ఎందుకంటే విశ్వాసాన్ని చూపడం అంత ఆశమాసి కాదు. వెంటనే పోతుందా అనేటువంటిది నువ్వు నమ్మాలి. వెంటనే పోతుందా అంటే ఖచ్చితంగా పోతుంది. అది విశ్వాసం ఎంత గొప్పదంటే ప్రతి దాన్ని కూడా జయించేది విశ్వాసం. రోగాన్ని జయిస్తుంది విశ్వాసం, రోగాన్ని లేకుండా వెళ్ళగొడుతుంది విశ్వాసం. యేసయ్య మీద విశ్వాసం. ఒకసారి నడవండి. చూడండి, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నానంటే అది ఖచ్చితంగా జరుగుతుందనే విశ్వాసంతో నేను చేస్తున్నాను. ఆ నొప్పి ఉందా? ఇప్పుడు చూడండి మెల్లగా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, విశ్వాసము నీ కంటికి కనిపించదు అది, కానీ ఒకసారి నొప్పి ఉన్నట్టుంటుంది, కానీ అది ఉండదు, కానీ నీకు ఉందనే ఫీలింగ్ వస్తుంది.
అది ఉండదు, అది ప్రార్థన చేసినాక వెళ్ళిపోతుంది, ఆ నొప్పి పని చేయదు. అపవాది ఒకసారి ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అపవాదిని నమ్మొద్దు, మనం విశ్వాసాన్ని మాత్రమే నమ్మాలి. మనం విశ్వాసాన్ని నమ్మాలి. నీకు ఇంత నేను ప్రార్థన చేస్తున్నా, అది నొప్పి పోయిందని నాకు దేవుడు రివీల్ చేస్తున్నాడు. కాళ్ళ నొప్పులు ఉన్నాయా? కాళ్ళ నొప్పులు చూడండి, నడవండి, కొంచెం స్పీడ్గా నడవండి. థ్యాంక్ యూ జీసస్. దేవుని శక్తి గొప్పది. ఆమేన్. విశ్వాసం చాలా గొప్పది. ఒక్కోసారి అవిశ్వాసం నిన్ను భ్రమపరుస్తుంది, అంటే అది ఉన్నట్టుగానే ఉంటుంది కానీ అది ఉండదు. ఆమేన్. నడవండి స్పీడ్గా. కాలు నొప్పి, నడుపు ఏది నీలో పని చేయదు. ఎలా ఉన్నది నడుస్తుంటే? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో నడు. చూడు ఎంత గొప్ప శక్తో. యేసు ప్రభువారు ఒకసారి ఆయన్ని లేచి నడవమనగానే లేచి నడిచాడు. ఎంత శక్తి! ఆయన యేసుపోని విశ్వాసం ఉంచినప్పుడు ఆ కార్యం వెంటనే ఆయనలో జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. దేవునికి స్తోత్రం. వందనాలు, వందనాలు. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, కొంచెం నా గురించి ప్రేయర్ చేయరా? చెప్పండి, సమస్య చెప్పండి డైరెక్ట్. నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, హార్ట్ బీట్ ప్రాబ్లం ఉంది, షుగర్ బీపీ ఉంది సార్. ఓకే, మీ పేరు చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి. లార్డ్ జీసస్, ఓ కళ్ళు మూసుకోండి. హోలీ స్పిరిట్ గాడ్, విజిట్ హర్ బాడీ. ప్రతి రోగమును ఆ శరీరంలోంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి రోగాన్ని ఆ శరీరం నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రతి రిపోర్ట్ నార్మల్ రమ్మని ఆజ్ఞా. కిడ్నీ ప్రాబ్లం, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, లార్డ్ లెట్ ఇట్ స్టాప్ అండ్ మూవ్ హర్ బాడీ రైట్ నౌ. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. చివరిలో ప్రార్థన చేయబోతున్నాను. కొబ్బరి నూనె పూసుకోండి, ప్రేరాలు పూసుకోండి. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం మీ మధ్య చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇంకొక కాల్స్ తీసుకుందాం. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. అన్నయ్య, నాకు 3 years అవుతుంది అన్నయ్య. స్టమక్ పెయిన్ బాగా వస్తుంది అన్నయ్య, తగ్గట్లేదు. స్టమక్ అంత ఉబ్బడము. సరే, ఇప్పుడు స్టమక్ పెయిన్ ఉన్నదా? ఉన్నా అన్నయ్య. చేయి పెట్టుకోండి స్టమక్ మీద. జస్ట్ ఓన్లీ కళ్ళు మూసుకోండి. Holy Spirit, the power of the Holy Ghost. You stomach pain, let it stop. Let it stop and out. You spirit. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నానయ్యా. ఆ స్టమక్ పెయిన్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చూడండి అపవాది ఎట్లా భ్రమపరుస్తాను మీకు చూపిస్తాను. అమ్మా, నొప్పి వస్తుందా అమ్మా? ఆ నొప్పి వస్తుందంట. చూడండి, అపవాది వస్తుందనే ఫీలింగ్, కానీ ప్రార్థన చేసిన తర్వాత అది వస్తుందా అంటే చూడండి. మళ్ళీ అమ్మ ఒకసారి గట్టిగా నొప్పి దగ్గర అట్లా ప్రెస్ చేసి చూడు. నువ్వు ఒత్తి చూడు, నేను చెప్పినట్టు చేయి, ఒత్తి చూడు. అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వస్తుందా ఇప్పుడు? చూడండి, ఒకసారి పరీక్షించి చూడు. హోలీ గాస్ట్. ఇంకా ప్రెస్ చేసి చూడు, విశ్వాసంతో చూడు, ప్రెస్ చేసి చూడు. అది నీకు కనపడదు, నీలో ఉండదు. హోలీ గాస్ట్, హోలీ గాస్ట్, హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. ఆమేన్. బాగా కడుపు చుట్టూ అక్కడ ఒత్తి చూడమ్మా, నొప్పి వస్తుందో చూడు ఒకసారి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. లార్డ్ కళ్ళు మూసుకోండి. హోలీ గాస్ట్, హోలీ గాస్ట్, హోలీ స్పిరిట్, లార్డ్ ఎవ్రీ పెయిన్ ఆఫ్ ది స్టమక్ లెట్ ఇట్ గో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లీవ్ దట్ స్పిరిట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆ దేహం నుంచి అపవాద శక్తిని కొట్టివేస్తున్నానయ్యా. అమ్మా, హవిజే ఎలా ఉంది ఇప్పుడు నొప్పి? అమ్మా, ఓకే, ఏం కాదు. దేవుడిని తాకాడు. దేవుని కళ్ళు మూసుకోండి. చివరి ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఎదుగుదైనా ఈ లైవ్లో ఎంతమంది చూస్తూ ఉన్నారు. నీ కృప కలుగును గాక. ప్రతి వ్యాధి నుంచి కొట్టివేయండి. ఇదిగోండి పరిశుద్ధాత్మ శక్తి వారి తాకును గాక తండ్రి.
ఇదిగో తండ్రి గుండె జబ్బులతో బాధపడుతున్నవారు, కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నవారు, అప్పుల్లోంచి బాధపడుతున్నవారు అయ్యా ఇప్పుడు విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. వాళ్ళ జీవితంలో గొప్ప కార్యము జరుగును గాక తండ్రి. అయ్యా గర్భఫలము యేసు నామములో తెరవబడును గాక తండ్రి. ఇదిగో తండ్రి వ్యసనాలు ఉన్నటువంటి వారు, అయ్యా బంధకాలు ఉన్నటువంటి శాపంలో పాపంలో ఉన్నటువంటి వారిని యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను అయ్యా. నువ్వు దర్శించండి తండ్రి, మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు అందరికీ. కింద ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు.